వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది. ఎక్కడైతే మహిళలు విజయం కోసం ఏదన్నా సాధించడానికి వెనకాడరో ఆ ప్లేస్ కి, విజయనగరానికి. విజయనగరం పేరులోనే విజయం ఉంది. జనరలీ చరిత్రలో విజయనగరం ఉండడం కాదు, విజయనగరమే ఒక చరిత్ర. జనరల్ గా విజయనగరం మహిళల గురించి మాట్లాడితే ఏదైనా ప్లేస్ గురించి మనం తలుచుకుంటే, వేరే ఏ ప్లేస్ అయినా తలుచుకుంటే అక్కడ ఉన్న ఫుడ్ మాట్లాడతాం, ఫుడ్ గురించి మాట్లాడతాం, అక్కడున్న దేవాలయాల గురించి మాట్లాడతాం. కానీ ఉట్టి విజయనగరం గురించి తలుచుకుంటేనే ఇక్కడ ఉన్న అందమైన మహిళలు గుర్తొస్తారు మనకి. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. మీ మాటల్లో విజయనగరాన్ని పొగడండి, నేను నా మాటల్లో మిమ్మల్ని అందరినీ పొగడా. బిస్కెట్ లేసి అఫ్ కోర్స్ తర్వాత విషయం అది. మీ మాటల్లో విజయనగరాన్ని పొగడండి, ఎందుకంటే అందరూ విజయనగరమే కదా, ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు చెప్తే వినాలి. చెప్పండి అమ్మా. మా ఇంట్లో పెరగలేదు, విజయనగరానికి తిరగలేదు. విజయనగరం చెప్పాలంటే స్టార్టింగ్ లోని ఫస్ట్ చెప్పుకునేది టెంపుల్ అయితే పైడితల టెంపుల్ అండి. అవును. తర్వాత చూడడానికంటే ఇప్పటికీ సంగీత కళ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారంటే విజయనగరం సంగీత కళాశాల నుంచి. ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి. సాలూరు రాజేశ్వరరావు గారు ఇక్కడేనండి. ఇంకా ఘంటసాల గారు. ఫస్ట్ విజయనగరం అంటే ఘంటసాల భగవద్గీత. అది పి సుశీలమ్మ గారు, ది గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఆయన దలుచుకుంటే గర్వంగా మనసు. కోటి గారు, ఎస్ కోటి గారు, ఘంటసాల గారు. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే గురజాడ అప్పారావు గారు అండి. గొప్ప పేర్లు చెప్తున్నారు. ఎస్, వాళ్ళందరి వల్లనే మన తెలుగు భాష ఈ రోజు ప్రపంచం మొత్తం చూస్తుంది తెలుగు భాష మీదకి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. ఒక్క రంగం కాదండి విజయనగరం అంటే, అన్ని రంగాల్లో కూడా సాటి మా విజయనగరమే. మీరు క్రీడా రంగంలో ఉంటారండి? ఉంటారు. ఈ నుంచి ఆడ వరకు 10 సార్లు పరిగెత్తాలి 10 సెకండ్ల. నేను పరిగెట్టిస్తాను, నేను టీచర్ని కాబట్టి నేను పరిగెట్టిస్తాను. మీరు పరిగెత్తిస్తారు, నడక నేర్పుతారు, టీచర్ కాబట్టి అన్ని గొప్ప గొప్ప విషయాలు మీరే నేర్పుతున్నారు. అందుకనే నేర్పుతున్నారు కాబట్టి అన్ని రంగాల్లో కూడా విజయనగరం సాటి. ఆ వరల్డ్ కప్ తీసుకురండి రా. మా టీచర్ గారు అద్భుతంగా చెప్పారు. టీచర్ గారు రండి. అన్ని రంగాల్లో ఫస్ట్, డాన్స్ లో కూడా ఫస్ట్ ఇవిడే. వచ్చారు విజయనగరం బ్యూటీస్. ఒక రష్మిక మందన, ఒక శ్రీలీల, ఒక మాధురి దీక్షిత్, ఒక ఐశ్వర్య రాయ్. చూడాలనుకుంటున్నారా? చూసేద్దాం మ్యూజిక్ ఎరా. హాయ్ మేడం, మీ పేరు? హాయ్ రవి గారు. ఈ షోకి రాజు రవి గారు, విజయనగరం కి రాణి దివ్య. ఏం చేస్తుంటారు రాణి గారు? హౌస్ వైఫ్ అంటే మీకు ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు అనమాట. మరి నన్ను రాజు అన్నదేంటి? నా మనసులో ప్రేమ మొలకలు. ఎన్నేళ్ళైందండి పెళ్ళి? 11 years. 11 years. మీరే 11 years పాపలా ఉన్నారు. మీరు అయ్యో అర్థవిది ఏంటయ్యా దేవుడా ఇది. బిస్కెట్ అని అర్థమైందా? మేడం, మీ పేరు? హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు జ్యోతి. జ్యోతి గారు, మీ కళ్ళల్లో ఉంది కాంతి. నా పేరు జ్యోతి. ఎప్పుడు చూసావు? ఏం చేస్తుంటారు? నాకు ఒక ఫుట్వేర్ బొటిక్ ఉందండి, నేను రన్ చేస్తుంటాను. ఫుట్వేర్ బొటిక్. వెరీ నైస్, వెరీ నైస్. మేడం, మీ పేరు? రవి, నువ్వు ఎక్కడుంటే అక్కడ మోత. నా పేరు శ్వేత. మోతనా? నా పేరు శ్వేత. శ్వేత గారు గల్పడికి నాకు మోత అని చెప్పారా? బాగుంది. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. 2023లో ఏం చేశారు గొప్పగా? అర్థమైంది. మేడం, మీ పేరు? నా పేరు సుధా. సుధా గారు, మీ సారీ కలర్ నాకు బాగా నచ్చేసిందండి. థ్యాంక్ యూ. చాలా అందంగా ఉన్నారండి. నెక్లెస్ అంతా గోల్డేనా లేకపోతే కాదు కదా? అది మీ ధైర్యానికి ఒప్పుకున్నానండి నేను. ఏం చేస్తుంటారు? నాకు బిజినెస్ అండి, టైల్స్ అండ్ శానిటరీ బిజినెస్. అది కూడా విజయనగరంలో టాప్ గా నడుస్తుంది కదా. చూసారా ఆడవాళ్ళు అడుగు పెట్టారు బిజినెస్ లో నంబర్ 1. మీ ఆయన రానిగారు కదా? సార్, ఆయన నేను చూసుకుంటాం. ఆయన రానియక నేను పక్కన ఆయన్ని హౌస్ హస్బెండ్ అని చేయండి. హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటారు కదా, హౌస్ హస్బెండ్. వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాల్సిన వాల్యూ మనకి. మరి మా ఆవిడ నాకు ఇవ్వట్లేదే. ప్రతిరోజు వస్తుంది రాత్రి, ఈ రోజు వచ్చింది గాయత్రి.
ఏం చేస్తున్నావు గాయత్రి? ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? బైపీసీ తీసుకున్నాను. అంటే ఫ్యూచర్ లో పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ కాదన్నా, డాక్టర్. డాక్టర్ అవ్వాలి. ఏ డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? కార్డియాలజిస్ట్ అవుదాం. అంటే ఎముకల డాక్టర్ కదా? ఎముకల డాక్టర్ కదా? మార్చారేమో హార్ట్ కదా. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతి. అరే ఇక్కడ ఒక జ్యోతి, ఇక్కడ ఒక జ్యోతి. ఈటీవీ మంచితనం వల్ల ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. రవి వచ్చాడు, రవి వచ్చాడు. ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ రవి వచ్చెను. మాకు తెలియకుండా మా పైన వేసే ఎన్నో జోకులు, ఆటలు పాటలు డాన్సులు అంటూ ఎంజాయ్ చేస్తాము. గెలిచిన వారికి జోహారు అంటూ గిఫ్ట్ ఇస్తారు. అన్ని ప్రోగ్రామ్ లో బెస్ట్ ప్రోగ్రాము, ఎందుకంటే మేము ఇందా ఉన్నాము. చిన్న పెద్ద ప్రేక్షకులకు కన్నుల విందు చేసే ప్రోగ్రాము. మరపురాని తిరిగి రాని గుర్తులండి, మహిళలంతా మెచ్చుకునే ప్రోగ్రాం అండి. విజయనగర వాసులం మేమండి, విజయానికి మారు పేరు మేమేనండి. We get all the fun, we get all the joy by Ravi. We get all the fun, we get all the joy by Ravi. ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. అరే ప్రాపర్టీస్ తీసుకురండి రా. మా సెలబ్రిటీస్ రెడీగా ఉన్నారు ఆడియన్స్ లో. ఒక సోనాలి బెంద్రే, ఒక రకుల్ ప్రీతి సింగ్, ఒక కాజల్ అగర్వాల్. ఇటు చూస్తే పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. పాయింట్ ఏంటంటే నేను 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లకి ఇక్కడ నుంచి ఇద్దరు, ఇక్కడ నుంచి ఇద్దరు ఆ ఆన్సర్ ని ఎత్తుకొని తీసుకెళ్లి వాళ్ళ రింగ్ లో నిల్చోబెట్టాలి. మీరైతే ఆ రింగ్ లో, మీరైతే ఆ రింగ్ లో నిల్చోబెట్టాలి. ఏదైతే ఆన్సర్ ఉంటుందో వాళ్ళని కింద పడేయకుండా, వాళ్ళ పాదం కింద నేలకి టచ్ అవ్వకుండా ఎత్తుకొని తీసుకెళ్లాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రజనీకాంత్ గారు నటించిన చంద్రముఖి సినిమా జ్యోతిక లకలకలకలకలకలక అంటది. ఏది? పి వాసు గారు డైరెక్షన్ చేసిన సినిమా. ఏ సినిమా? చంద్రముఖి. ఆ సినిమా డైరెక్టర్ ఎవరో ఎత్తుకొని అక్కడ పెట్టండి ఫాస్ట్ గా. సో మామయ్య సినిమా అల్లుడు డైరెక్ట్ చేశాడు అని చెప్పి ధనుష్ ని తీసుకొచ్చారు మీరు. చంద్రముఖి సినిమా డైరెక్టర్ ధనుష్ గారు కాదు. వెరీ గుడ్. అమ్మ మీరెవరమ్మా? సురేందర్ రెడ్డి గారా? అమ్మా చంద్రముఖి సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారా? ఇద్దరు పెట్టింది రాంగ్ ఆన్సర్. మీకు ఇంకో 10 సెకండ్లు ఇస్తా. రైట్ ఆన్సర్ తీసుకెళ్లి రింగ్ లో పెట్టండి. ఎత్తుకోకపోతే పాయింట్ ఇవ్వా. ఏమనుకోని కోట శ్రీనివాసరావు గారిని తెచ్చారు. మరి ఎవరైనా? ఆయన ఒక్కరే నాకు తెలియదు, అందుకే ఆయన తెచ్చిపెట్టారు. ఆయన ఒక్కరే తెలియదు కాబట్టి ఆయన తీసుకొచ్చి పెట్టావా? కానీ ఏ టైంలో పెట్టావేమో కానీ రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ 1 పాయింట్ ఇక్కడ, 0 పాయింట్స్ ఇక్కడ. ఈ పాయింట్ గెలవకపోతే ఇంకా ఇంత కష్టపడి మేము విజయనగరం రావడం, నువ్వు డాక్టర్ చదువుకుంటూ మాత్రం ఈడికి రావడం, ఒక పాయింట్ కూడా రాకపోవడం. సెకండ్ క్వశ్చన్, కుమారి 21F ఈ సినిమాలో ఒక పాట ఉంటది. ఏ పాట? లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా. ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే
నేను క్లియర్ గా కుమారి 21 సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అడగలేదు. లవ్ చేయాలా వద్దా ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగా. దేవిశ్రీ ప్రసాద్ అని మీరు పెట్టారు, మీరు చంద్రబోస్ గారు అని పెట్టారు. ది రైట్ ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్. డాన్స్ చేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ గమ్ము వేస్తుంది, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. సో ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. సో థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డిసైడర్. హీరో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ తేజ, వాళ్ళిద్దరు వచ్చిన కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చింది, లక్ష్మీ కళ్యాణం అని. ఆ సినిమాలో హీరోయిన్ యారు? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో మొత్తానికి కాజల్ అగర్వాల్ హీరోయిన్ అందరికి తెలుసు. సో ఇద్దరు కాజల్ అగర్వాల్ రైట్ ఆన్సర్ పెట్టారు. ఇద్దరు కూడా గేమ్ లో ఫౌల్ చేశారు. ఎందుకనంటే ఇద్దరు ఎత్తుకొని పెట్టలే, నడుచుకొని తీసుకెళ్తున్నారు, పేరెంటానికి తీసుకెళ్తున్నట్టు ఎత్తుకొని పెట్టాలి అని చెప్పాం. సగం దూరం నుంచి ఎత్తుకున్నారు. కానీ ఇక్కడ ఇద్దరు ఫౌల్ చేశారు, కానీ ఒక్కరు మాత్రం ఈ పాయింట్ గెలుచుకున్నారు. మీరు ముగ్గురు ఎందుకు వెళ్ళారు ఎత్తుకోవడానికి? ముగ్గురు అని చెప్పినట్టు అనిపించింది. మీరేంది గ్రహాలతో మాట్లాడుతున్నారా? మేము ఎప్పుడు చెప్పాము ఆ మాట, ఇద్దరే వెళ్ళాలని చెప్పా. లాస్ట్ ముగ్గురు అనుకున్నాం, ఇద్దరు ముగ్గురు. కాబట్టి వాళ్ళిద్దరే వెళ్ళి ఈ పాయింట్ గెలుచుకొని రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సెకండ్ రౌండ్ ఆడాలంటే బాగా తెలివి ఉండాలి. తెలివి అందరికీ ఉండదు కాబట్టి ఇక్కడ విజయనగరం ఆడవాళ్ళు స్పెషాలిటీ అదే. కాబట్టి ఎవరైతే బాగా ఒక స్టెప్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్ సూపర్ గా చేస్తారో వాళ్ళే ఈ గేమ్ ఆడతారనమాట. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ చేస్తూ ఉండాలా, నేను సెలెక్ట్ చేసేస్తా. మ్యూజిక్. స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా, నలిగిన డ్రెస్ కొంత, చెదిరిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే జత. మీ పేరు చెప్పండి. ప్రేమిల. ప్రేమిల గారు ఏం చేస్తుంటారు? నేను ఎంప్లాయీని, గవర్నమెంట్ జాబ్. అన్ని కన్ఫ్యూజన్ లో ఉంది. మీకోసం ఒకటి చెప్తాను, మా ఇంట్లో చేస్తారు పప్పు, అందులో వేస్తారు పోపు, ఈ షోకి రవియే తోపు. నన్ను తోపని చెప్పడానికి మీ ఇంట్లో పప్పు ఏం చేసిందండి? అమ్మ మీ పేరు? హైమావతి గారు. ఆల్రైట్. సో క్వశ్చన్ అడుగుతా, ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకే ఈ ఆడే రౌండ్. ఒకరు వెళ్ళిపోవాలి ఆన్సర్ చెప్పకపోతే. క్వశ్చన్ ఏంటంటే, విజయనగరంలో ఉన్న గంట స్తంభం ఎన్ని అడుగులు ఎత్తు? 700. 700 సెంటీమీటర్సా, మీటర్సా, ఫీట్సా? అంటే ఇట్ట 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 700 చేస్తే అవుతుందా? అమ్మ ఒక ఆన్సర్, ఎన్ని ఫీట్ ఉంటది? 200. డైరెక్ట్ 500 తక్కువ చేసినావు. 700 నుంచి డైరెక్ట్ 200కి వచ్చినావా? 50 feet. ఆవిడదేమో 700 నుంచి 200కి వచ్చింది. నువ్వు 200 నుంచి డైరెక్ట్ 50. ఇంకా కొద్దిసేపు పడితే 20, 10, 2 అంటారేమో. మీకు 3 ఆప్షన్లు ఇస్తా, మీరు సెలెక్ట్ చేసుకున్నది మీరు సెలెక్ట్ చేసుకోవద్దు, వేరే ఆన్సర్ చెప్పాలి. అందులో ఏది రైటో నేను చెప్తా. ఓకే. ఆప్షన్ ఏ 58 అడుగులు, ఆప్షన్ బి 108 అడుగులు, ఆప్షన్ సి 68 అడుగులు. 68. 68. 108. 108. ఎన్నిసార్లు ప్రదక్షిణలు తిరిగినో అడగలేదమ్మా. 108 ఫీట్ అని చెప్పాలి. 108 feet. 108 అడుగులు. విజయనగరంలో ఉన్న గంట స్తంభం హైట్ 58 అడుగులు కాదు, 68. అయినా నేను ఆప్షన్స్ ఇవ్వక ముందే దగ్గరలో చెప్పాను 50 feet అని.
అది ఉన్నది చెప్పాలి కానీ దగ్గరలో ఉన్నది చెప్పినా నేను ఈ నుంచి దాని దగ్గర ఉన్నా. నువ్వు ఓడిపోయినావు కాబట్టి దగ్గరలో చెప్పినా అని అన్నావు కాబట్టి నీకు పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ చేసిన తర్వాత నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకేనా? ఈ చుట్టూరు నా వెనకాల నుంచి అట్లా అని గంటా స్తంభం 68 అడుగులు, గంటా స్తంభం 68 అడుగులు అని మైక్ లో చెప్తూ ఒక 5 times తిరగాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వమ్మా, మైక్ దగ్గర పెట్టుకో, చెప్పుకుంటే వెళ్ళు. విజయనగరం ఎత్తు 68 అడుగులు. విజయనగరం ఎత్తేద్దామా? ఏంట్రా ఇలా ఉన్నారు? గంట స్తంభం ఎత్తు 68 అడుగులు, గంట స్తంభం ఎత్తు 68 అడుగులు. హలో మేడం. గంట స్తంభం ఎత్తు 68 అడుగులు, గంట స్తంభం ఎత్తు 68 అడుగులు. 500 rupees. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇంకొకరిని పిలుస్తా, ఆ క్వశ్చన్ లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు. అప్పుడన్నా రైట్ ఆన్సర్ ఇస్తావు లేదో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ నాకు తెలిసి మేడం రండి. మేడం మేడం మీ పేరు? సౌజన్య. సౌజన్య గారు, విజయనగరంలో ఉన్న గంటా స్తంభం ఎత్తు 68 అడుగులు. వెరీ గుడ్. చూసారా ఎంత ఫాస్ట్ గా అయిపోయారో చూస్తాం. ఇప్పుడు మీ ఇద్దరిని క్వశ్చన్ అడుగుతున్నా. విజయనగర నగరం సామ్రాజ్యం స్థాపకులు ఎవరు? శ్రీ 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 హరిహర రాయులు. రైట్ ఆన్సర్. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. సో అలా ఒకరే గెలుచుకున్నారు. ఫుల్ టైం పాస్ అయింది. కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం మనం విజయనగరం గురించి. ఇప్పుడు వెంటనే ఇంకా థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఒక మంచి పాట పెట్టు. ఎవరైతే బాలయ్య బాబులాగా మ్యూజిక్. ఫైనల్ గేమ్. అక్కడ ఒక పరద వేసాం మేము కింద, అండ్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి. రింగ్ లో నిల్చొని బాల్ ఎలా రోల్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు దుప్పటితో ఇలా అంటే బాల్ బౌన్స్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది. ఇందులో క్యాచ్ చేస్తారు, అండ్ క్యాచ్ చేసిన బాల్ ని ఆ రింగ్ లో వేసేయాలన్నమాట. ఆ రింగ్ లో ఆగాలి. మీ నలుగురు కలిసి 1 minute వరకు ఆడుతూనే ఉంటారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ రింగ్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. సో మీతో స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టక్కా టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖ ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్ల. జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లో. బయ్యారమేమో బండలని, కిస్సారమేమో తండలని, నిస్సారమైతే బ్లడ్డలని మెచ్చుకో మెచ్చుకో పిల్లో. కిర్రకిపోయే మ్యాటరని, ఎర్రకిపోయే మీటరని, కుర్రాడి నిండా కాలనకుండా లెక్కలేనని మెచ్చుకో 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 పిల్లో. నువ్వు ముద్దుల్ని పెట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లో. మెచ్చుకో 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 పిల్లో. నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో. టైమ్ అప్. ఓకే, సో 1 minute లో మీరు 3 వేసారు. మీ టార్గెట్ 4. బయలుదేరండి. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లా గడ్డి కూడా కడ ఆఫీసుడు ఎల్లా రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతది అది పోతది పోతొస్తది. నల్ల గండ అద్దాలు తొడిగిన
లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు రౌండ్ విన్నర్స్ మాత్రం మీరే 4 వేస్తారు కాబట్టి మీరే Come on baby, let's go on the bullet. On the way, no పాడుకుందాం duet. ఈ 4000 రూపాయలు గెలుచుకుంది ఎవరైతే బాగా ఆడారో వాళ్ళే కంగ్రాచులేషన్. అది మా విజయనగరంలో అలా ఎపిసోడ్లు స్టార్ట్ అయ్యాయి. ఫుల్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు